హెచ్సీయూ భూముల పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ హైదరాబాద్ కు చేరుకుంది. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని సర్వోన్నత న్యాయస్థానం కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు రాత్రి హైదరాబాద్ చేరుకున్న పర్యావరణ అటవీ శాఖల సాధికారిక కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ మరో 3 సభ్యులు ఈ రోజు గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకోనున్నారు. కంచబచ్చిబౌలి భూమిలో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితుల అధ్యయనం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో కమిటీ సమావేశం కానుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సునీత, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హెచ్సీయూ కంచగచ్చిబౌలి 400 ఎకరాల భూమి జాతీయ స్థాయిలో కూడా పెద్ద వివాదం రేగిన విషయం తెలిసిందే. హెచ్సీయూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను బలవంతంగా కూడా అంటే వాళ్ళని ప్రొటెస్ట్ చేయకుండా కూడా పోలీసులు వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేశారంటూ కూడా పలు వార్తలు కథనాలు కూడా వచ్చాయి. ఇది జాతీయ స్థాయిలో కూడా చాలా ఫ్లేర్ అప్ అయిందని కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేకంగా ఆ నెమళ్ళు ఏడుస్తుంది, ఆ బుల్డోజర్లు పెట్టి ఆ ఏరియాను అంతా క్లీన్ చేస్తున్నప్పుడు నెమళ్ళు ఏడుస్తున్నట్టు, అలాగే గాయపడిన జింకలు బుల్డోజర్ల దాడికి గురై పారిపోతున్నట్లు చూపించే సోషల్ మీడియా వేదికగా అనేక వీడియోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కూడా మధ్యలో ఇంటర్వ్యూన్ అయిపోయి హైకోర్టు రిజిస్టర్ కి ఇంటైమ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని కూడా ఆదేశించిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఆ ఇంటైమ్ రిపోర్ట్ హైకోర్టు రిజిస్టర్ చేశారో అనంతరం రిపోర్ట్ సబ్మిట్ చేశారో అనంతరం 15 నిమిషాల తర్వాత ధర్మాసనం కూడా దానిపైన విచారణ కూడా వచ్చింది. అయితే అంతకుముందు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIIC కోర్టులో భూమి తమపై యాజమాన్యాన్ని నిరూపించుకుందని కూడా పేర్కొంది. అనంతరం కూడా అదంతా మనకందరికీ తెలిసిందే. హిస్టరీలో 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక స్పోర్ట్స్ కంపెనీకి ఇచ్చారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చాక 2006 నవంబర్ లో కూడా దాన్ని రద్దు చేస్తూ భూమిని ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసింది. అనంతరం పిటిషనర్ హైకోర్టు వెళ్లడము, హైకోర్టులో తీర్పు పిటిషనర్ కి ఫేవర్ గా రావడం, అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మే 3, 2024లో రాష్ట్ర ప్రభుత్వానికి ఫేవర్ గా రావడము, ఆ భూమి అంతా ప్రభుత్వానికి చెందుతుంది అని ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మేరకు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై కూడా ధర్మాసనము కీలక వ్యాఖ్యలు చేసింది. యూనివర్సిటీలో చెట్లను నరకొద్దని కూడా ఆదేశించింది. దీనికి సంబంధించి కంచగచ్చి భూముల్లో ఒక్క చెట్టు కూడా నరకొద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీ కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అనంతరం కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో దాదాపు ఏప్రిల్ 16వ తేదీ వరకు ఎలాంటి అంటే ముందస్తుగా కూడా ఎలాంటి పనులు చేపట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో హెచ్సీయూ భూముల్లో చేపడుతున్న పనులన్నింటినీ నిలిపివేయాలని కూడా ఆదేశించింది. తమ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యులు అవుతారంటూ కూడా హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్ రామకృష్ణ గవాయ్ అలాగే జస్టిస్ అగస్టిన్ జార్జ్ మై ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. దీనిపైన కూడా సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేసింది. పర్యావరణ విధ్వంసం పైన హెచ్సీయూ భూముల వ్యవహారంపై గత గురువారం కూడా సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన విషయం తెలిసింది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి నివేదిక తెప్పించుకుని విచారించింది. విచారణ సందర్భంగా కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల యథేచ్ఛగా చెట్లను నరకడంతో పాటు పర్యావరణాన్ని దెబ్బతీయడం, జేసీబీలతో చెట్లను కొట్టేయడం, మూగజీవాల్ని హింసిస్తున్నారనేది కూడా తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరిచ్చారో మీకు ఈ హక్కు అంటూ కూడా చాలా సీరియస్ అయ్యారు. సుప్రీంకోర్టు ధర్మాసనము చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా, అవసరమైతే సిఎస్పి చర్యలు తీసుకుంటాం, ఏ అధికారంతో చెట్లను ఎలా తొలగిస్తారు, పర్యావరణ విధ్వంసం పైన కూడా కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనము. చెట్టు నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, చీఫ్ సెక్రటరీ జిహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారంటూ కూడా ప్రశ్నించింది. హెచ్సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి జిహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు పలు అధికారులను కూడా తొలగించింది. ఈ నెల 16 కల్లా టీసీ పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దాని మేరకు ఈ రోజు
ప్రత్యేకంగా కూడా హెచ్సియు భూములను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నియమించిన ఈ కమిటీ హైదరాబాద్ కూడా చేరుకుంది. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ వర్క్ పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని సర్వోచ్చ న్యాయస్థానం కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న పర్యావరణ అటవీ శాఖల సాధికారిక కమిటీ చైర్మన్ సిద్ధాంత్ దాస్ మరో 3 సభ్యులు ఈ రోజు గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకోనున్నారు. కంచగచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితుల అధ్యయనంతో పాటు మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా కమిటీ సమావేశం కానుంది. సో ఇప్పుడు వీళ్ళిచ్చే ఈ రిపోర్ట్ బట్టే కూడా తదుపరి అసలు ఏం జరిగింది నిజ నిర్ధారణ అనేది కూడా రుజువు కానుంది. సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.